అఫ్ కోర్స్ హిందుత్వంలో కుల వివక్ష ఉంది. సనాతన ధర్మంలో లోపాలు లేవు, ఓకే మంచిది. హిందూ ధర్మంలో లోపాలు లేవు, ఓకే మంచిది. మరి ఏ ధర్మం మమ్మల్ని మనుషులు కదులుతలేదు? ఏ ధర్మం మమ్మల్ని మనుషులు కట్టేయాలని చూసింది? ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా కూడా నిరాకరిస్తున్నది? ఏ ధర్మం మీద దాడి చేస్తున్నది? ఇది తెలుసండి. సరే తెలిసేద్దాం. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ ఒక తప్పు చేశాడు. ఏదో ఒక అమ్మాయిని హెరాస్ చేయడం, లేదంటే ఒక మనీ కేసులో ఏమన్నా ఫ్రాడ్ చేశాడు, ఏదో ఒక తప్పు చేశాడు అనుకుందాం. ఇప్పుడు మనం నిందించాల్సింది ఎవరిని? ఆ కంపెనీనా, లేదా ఆ తప్పు చేసిన ఎంప్లాయీనా? కొంచెం లాజికల్గా ఆలోచించండి, మీకు అర్థమైంది. లేదంటే అంతెందుకు, మీరు మొన్న రీసెంట్గా చేసిన రచ్చ గుర్తుందా? సిజే గవాయ్ కేసు. గవాయ్ మీద షూ విసిరేశాడని చెప్పి రాకేష్ కిషోర్ని క్రిటిసైజ్ చేశారా? లేదంటే ఈ లాయర్స్ అంతా ఇంతే, ఆ వృత్తే ఇలాగుంటుంది అని ఆ ఆక్యుపేషన్ని క్రిటిసైజ్ చేశారా? మీరు ఆలోచించండి. ధర్మం చెప్పని దాన్ని ఎవరో ఆ ధర్మంలో ఉన్న వాళ్ళు కొంచెం అహంకారంతోనో, లేదంటే వాళ్ళ ఏదో దుర్బుద్ధి వల్ల చేసిన దాన్ని ధర్మానికి ఎలా అంటగడతారు? సనాతన ధర్మంలో నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, మా వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉన్నారు, సనాతన ధర్మం ఎప్పుడు కుల వివక్షని ఎంకరేజ్ చేయదు. వాణి తక్కువగా చూడండి, వీని తక్కువగా చూడండి అని ఎప్పుడు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు, ప్రతి జీవిని, జంతువుని కూడా సమానంగా చూడాలి అని. అలా చెప్పిన దేవుడు ఇక్కడ వాణి తక్కువ చూడండి, వీని తక్కువ చూడండి అని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తారు? ఇక్కడ మధ్యలో మీరు వర్ణాస్ గురించి చెప్పకండి, అది వేరే సబ్జెక్ట్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సిన సబ్జెక్ట్ అది కాదు. సరే, ఎలాగో ఈ కుల వివక్ష అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు దీని గురించి మీరు కుల వివక్ష ఉంది, కుల వివక్ష ఉంది అని 10 సార్లు అన్నంత మాత్రాన దానికి మీకు సొల్యూషన్ దొరికిద్దా? 10 సార్లు క్రిటిసైజ్ చేసినంత మాత్రాన దానికి సొల్యూషన్ మీకు దొరికిద్దా? సరే, నా సైడ్ నుంచి ఒక చిన్న సొల్యూషన్ చెప్తున్నా మా వాళ్ళకి, మా కమ్యూనిటీకి. ఎవరైతే నా దేశం, నా ధర్మం అని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు పిలుపునిస్తూ ఉన్నా, మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో, మీ ఇన్స్టాగ్రామ్ బయోస్లో మీ కులాన్ని మెన్షన్ చేయొద్దు. మీ క్యాస్ట్ ఇంట్రడక్షన్ కూడా మీరు ఎక్కడా చెప్పొద్దు, ఇంక్లూడింగ్ పర్సనల్ అకౌంట్. ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న సొల్యూషన్, మా వాళ్ళకి ఇట్లా చేయండి అని చెప్తున్నా. మరి మీ సైడ్ నుంచి ఏమైనా సొల్యూషన్స్ ఉంటే చెప్పండి. టుగెదర్ వాటిని చేసి ఒక మంచి సొసైటీగా మారుద్దాం తప్ప కుల వివక్ష ఉంది, కుల వివక్ష ఉంది అని 10 సార్లు చెప్పినంత మాత్రాన దానికి సొల్యూషన్ దొరకదు కదా. అఫ్ కోర్స్ హిందుత్వంలో కుల వివక్ష ఉంది అని మీరు అన్న ప్రతిసారి తిప్పికొట్టే దమ్ము మా దగ్గర ఉంది. మరి దాన్ని కౌంటర్ చేసే దమ్ము మీ దగ్గర ఉందా? సో ఒక్కసారి వీడియోని రిపీట్లో మళ్ళీ చూడండి, నేనేం మాట్లాడానో అర్థం చేసుకోండి. అది. జై హింద్.